అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ సార్ మొన్నటికి మొన్న విజయవాడలో జగన్ గారి మీద రాయి అయితే ఒక చిన్న యువకులు అయితే వేశారు. వాళ్ళు ఇంకా మైనర్ అని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు నిందితులు అయితే పట్టుబడ్డారు. ఇద్దరు నిందితులను ఈరోజు కోర్టుకు అయితే పంపించడం జరిగింది. అసలుకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఎలాంటి శిక్ష అంటే ఏం చెప్తామండి. అసలు అది రాళ్ళు రువ్వడం అనేది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది. పోలీసుల మీద, నాయకుల మీద రాళ్ళు రువ్వారు. ఇప్పుడు ఎక్కడది కరీంనగర్లో ఎక్కడో చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఆయన కాన్వాయ్ మీద కూడా దాడి జరిగింది. పోలీస్ సిబ్బంది, ఆయన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా గాయపడ్డారు. అవి కేసులుగా పెట్టారు, కానీ మెల్లగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అవన్నీ తొలగించేశారు. అట్లా పైగా అంత పెద్ద రాయి కూడా కాదు, చిన్న రాయి ఇంతకీ దొరికిందా? ఆ రాయి దొరికిందా? దొరకలేదు. అది ఎక్కడ న్యూస్ లేదు. బట్ గులకరాయి అంశం అనే వస్తుంది. విచిత్రం ఏంటంటే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయండి. ఒకటి రాయని, రెండవది ఎయిర్ గన్ అని, మూడవది గజమాలలో ఏదో చిన్న పిన్ను లాంటిది ఉండిపోయి గీరుకుని ఉంటుందని, లేదంటే కావాలని గురి చూసి కార్డ్బాల్తో కొట్టారని. కాదు, ఫుట్పాత్ మీద రోడ్డు సరిగ్గా ఫుట్పాత్ నుంచి రాళ్ళు లేచిపోయి ఉంటే ఫ్లోర్ లాగా చేస్తారు కదా, దాంట్లో ఒక చిన్న పెచ్చు లాంటి తీసుకొట్టాడని, ఇలాగ రకరకాల వార్తలు. మరి ఇంకోటి ఏంటంటే కరెంట్ లేదు, క్లారిటీ లేదు. ఆ టైంకి ముఖ్యమంత్రి గారు క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు కూడా పవర్ లేకపోవడం అదొక పెద్ద ట్విస్ట్. ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటారు ఒకరు. ఏం అర్థం అవట్లేదండి. అంటే ఇదంతా పొలిటికల్ మైలేజా, పొలిటికల్ స్టంటా, లేదా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారా, మరొక సానుభూతి కోసం ఆడుతున్న డ్రామానా, ఏంటో తెలియదు. కానీ సగటు మనిషి మాత్రం ఏముందిలేరా, ఇవి ఎలా లాగుతూ ఉంటారు లేరా అన్నట్టు మాట్లాడుతున్నారు. మనం ఏది తెలియదు. అయితే ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారని, అందులో ముందు పట్టుకున్నప్పుడు కొట్టినవాడు మాజీ రౌడీ షీటర్ అని, ఆ తర్వాత 2 రోజులు మైనర్లు వాళ్ళకేం తెలియదని, మళ్ళీ లేటెస్ట్గా అందులో 2 మైనర్లు, అసలైన వాడు మేజరు, మైనరు ప్రోత్సాహంతో మేజర్ కొట్టాడని, ఇవన్నీ రకరకాల కథనాలు, పెట్టకథలో వాస్తవాలు తెలియదు కానీ వినిపిస్తూనే ఉన్నాయి. ట్రోల్స్ అవుతూనే ఉన్నాయి. నవ్వుకున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు, అయ్యో వాళ్ళు అయ్యో అన్నారు, ఏం కాదులే అనేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ రాయి అయితే బొప్పి కడుతుంది కానీ బొప్పి కట్టలేదు అన్నారు. జస్ట్ ప్లాస్టర్ వేస్తే ప్లాస్టర్కి ఎందుకు అంత సీన్ పెట్టారని అన్నారు. 3 కుట్లు పడ్డాయండి. 3 కుట్లట. ఆ 3 కుట్లకు కూడా ఎలా పెట్టారంటే వరుసగా ఒక 10 మంది డాక్టర్లతో ఆయన గ్రూప్ ఫోటో దిగడం, అదొక వైరల్ అయింది. ఏవో రకరకాలుగా. మళ్ళీ ఆయన ఎంత దెబ్బ తగిలినా కూడా అంత స్థాయి వ్యక్తి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడని, ఏదో ఎవరికి నచ్చిన పొలిటికల్ మైలేజు, ఎవరికి నచ్చిన నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇవాళ వచ్చిన న్యూస్లో చూస్తే ఆశ్చర్యం ఏంటంటే ఆ రాయి అంశం ఏదైతే ఉందో, ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను. అసలు విషయం ఏమొచ్చిందంటే ఆ వ్యక్తి కేవలం కడుపు మండి కొట్టాడని కూడా ఒక వార్త వచ్చింది. ఎట్లాగా, ఆయనకు ఒక వాటర్ బాటిల్ 350 రూపాయలు డబ్బులు ఇస్తామనుకున్నారు. అంటే 2 కలిపి 500 ఉంటుంది నే అనుకోవడం. క్వార్టర్ 150 రూపాయలు, రిమైనింగ్ 350 డబ్బులు ఇస్తామరా అని ఉంటారు. బట్ ఆయనకు క్వార్టరే ఇచ్చారు కానీ 350 ఇవ్వలేదండి. అంటే ఆయన తాపత్రయం ఏంటి, అమ్మ అదే 500 ఇచ్చింటే బ్రాండెడ్ కొనుక్కొని తాగేవాని కదరా ఫీల్ అయి ఉంటాడు మేబీ. అంటే అతను మైనర్ కదా సార్. మైనర్ అయితే తాగని వాళ్ళు లేరా? మైనర్ అది పక్కన పెట్టండి. అయితే ఇలాగా ఈ అంశం అంటే మొత్తానికి రకరకాల వార్తలు నాడికి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రాజకీయ నాయకుడు 1 కోటి రూపాయలు ఇస్తాడండి, అరే మన నియోజకవర్గంలో అందరికి పంచండి అని. ఆడేం చేస్తాడు, కుడిభోజం ఉన్నాడు, ఫస్ట్ ఒక 10 లక్షలు సైడ్ చేస్తాడు. 10 లక్షలు 20 లక్షలు 80 లక్షలు ఇస్తాడు పంచడానికి. ఆ 80 లక్షలు ఒక 8 మందికి వెళ్తుంది, 15 లక్షలు చొప్పున. వాడేం చేస్తారు, మళ్ళీ 2 లక్షలు 1 లక్ష రూపాయలు పాకెట్లో పెట్టుకుని 9 లక్షలు పంచుతాడు. ఆ 9 లక్షలు కూడా మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాడు, ఆడికి 50,000 60,000 మళ్ళీ పాకెట్ పెట్టుకుని రిమైనింగ్ పంచుతాడు. ఇలాగ సామాన్య దగ్గరికి వెళ్ళేసరికి యాక్చువల్గా నేను అనుకోవడం ఏంటంటే ఒక 500 క్వార్టర్ బాటిల్ బిర్యానీ పొట్లం ఏదో అనుంటారు. అది వాడు మళ్ళీ ఆడు కొంత మింగేయాలిగా. లేదురా బాబు నీకు 500 ఇస్తానని ఉంటాడు. 500 కాకపోతే అన్నా ఎక్కడ అన్నట్టు క్వార్టర్ ఇస్తాను. సరే క్వార్టర్ ఇచ్చాను కానీ 350 ఇస్తాను లేదా తర్వాత అని ఉంటాడు. అంటే అక్కడికి అది స్కిప్ అయిపోతే చాలు కదా, తర్వాత చూసుకుందాంలే అని. జనసందోహం అయిపోతే ఆయన మాట్లాడేంతసేపు ఉంటే చాలు కదా, తర్వాత ఈడెవడో మనం ఎవడో, దానికి ఏమో బాండు అగ్రిమెంట్లు ఏమి ఉండవు కదా, ఇక మళ్ళీ 350 ఇస్తానని. సో ఈ మధ్యలో ఎవడో మహానుభావుడు నొక్కేశాడు, ఆడికి కడుపు మండింది. ఎవరిని అడగాలి? పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు చర్య, నీకు ఎవడో రమ్మన్నాడు, అసలు నీకు ఎవడో ఇట్లా డబ్బులకి రమ్మన్నాడు, పోలీసులే తిడతారు. పోనీ వాళ్ళ తలుపు పోలీసులకు చెప్పినా కూడా పాప అని గసిరేస్తారు. వీడి కడుపు మండి ఏం చేయక కొట్టాడేమో.
దాన్ని హత్యా ప్రయత్నం కింద పోలీసులు కేసు ఫైల్ చేయడం అనేది చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. అటెంప్ట్ మర్డర్. అటెంప్ట్ మర్డర్, పైగా మైనర్ అంటున్నారు, ఒకడే మేజర్ అంటున్నారు. మరి ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు కోడికత్తి వ్యవహారం ఉంది, పాపం ఆయన నిజంగా చంపాలని అనుకుందాం కాసేపు. ఆయనకి ఏదో శిక్ష విధిస్తే ఇప్పటికి నిజంగా అటెంప్ట్ మర్డర్ కింద ఒక 10 ఏళ్ళు జైలు వేసిన, 5 ఏళ్ళు అనుభవించిన అయిపోయి ఇంకొక సత్ప్రవర్తనతోనో 2 ఏళ్ళు 3 ఏళ్ళకు బయటకు వచ్చిద్దుడేమో. అవును. ఇప్పటికీ ఇంకా ఆయన కేసు తేలలే. 5 ఏళ్ళు అలాగే ఉన్నాడు, శిక్ష పడలేదు. అలాగని సాక్ష్యం చెప్పడానికి ముఖ్యమంత్రి గారు రాలేదు. పోనీ నేరస్తుడు కాదు కదా అని బెయిల్ కూడా ఇవ్వలేదు. అంటే పోనీ ఆ స్థాయి నేరస్తుడు కాదు కదా అని బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎట్టకేలుగా తల్లి సోదరుడు నిరాహార దీక్ష చేస్తే కరుణించి ఆడి కూడా జైల్లో నిరాహార దీక్ష చేసి నేనేం తిన్నో ముట్టుకోనంటే బెయిల్ మంజూరు చేశారు. ఇప్పుడు ఆయన మచ్చేనా? 5 ఏళ్ళ కెరీర్ పోయిందా? దానికి తోడు ఇప్పుడు ఆయనకి ఎవరు పలానా కోడికత్తి సీన్ రా అని ఎవడు ఉద్యోగం ఇవ్వడు, ఎవడు నమ్మడు, చూసినా అందరూ హేళనగా నవ్వుతారు. ఏమని చెప్తాను అలాంటి లైఫ్. ఇప్పుడు నిజంగా చంపాలని వచ్చాడు అనుకుందాం, వెళ్ళి ఏదో క్లియర్ చేసి వచ్చు కదా. ముఖ్యమంత్రి గారు రావట్లేదు, ఆయన తరపు నేను వచ్చాను నిజమే అని చెప్పారు, లేదు మీ మాట నమ్మను నేను, ముఖ్యమంత్రి రావడం ఒక క్షణం వెళ్ళి వచ్చేస్తే అయిపోయిందిగా. అట ఆడికి ఏం చేయాలి అంటే అర్థం ఏంటి? అది వీలు పెట్టిన మనిషేనా? లేదు నిజంగా చంపడానికి వస్తే వాడికి శిక్ష విధించాలిగా, సాక్షి చెప్పడానికి వెళ్ళాలిగా, అది పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వీడు ఇంకెన్ని రోజులు లోపల మగ్గుతాడో. జస్ట్ గులకరాయితో గుండు కొట్టించేశారు ఆడికి. మరి అంతే కదమ్మా. ఏముంది ఇప్పుడు మనమైనా, ఇప్పుడు చాలామంది క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగిలి కిటికీలు అద్దాలు పగిలిపోతాయి. ఏముంది, మహా అయితే ఆడుతున్నాడు పిల్లడు తండ్రి ఆ వాండ్రు ఇంటి యజమాని గొడవ పడతారు, ఆరుగు పడతారు, పిల్లలు సరే కావాలని మహా ఎత్తుకు అవి కూడా కొంచెం గొడవలు కొట్టుకునే వరకు వెళ్ళి ఉన్నాయి. లేదు సరే ఇది ఎంత అవుతుంది, నీ అర్థం ఒక 3000 అవుతుంది, ఏదో 1000 రూపాయలు మీరు ఎంతమించి ఇచ్చుకోలేను అని చాలా చూస్తుంటాం కదా. కారు బైక్ కొట్టినప్పుడు కూడా అట్లా దానికి వాడికి కేసులు గీసులు అంటే పోనీ నిజంగా ఇతను సహృదయం ఉన్నవాడైతే పిల్లడా పోదే వదిలేసేయండి అనుంటే అబ్బా నిజంగా దేవుడురా అతని మీద రాయిసినా కూడా ఆయన ఏం అనొద్దని అన్నాడు. ఇప్పుడు బయటికి అలాగ యాక్ట్ చేయొచ్చు కదా, లోపల నెలకు కాదురా ఏదో ఒకటి చేయాలని, బయటికి మాత్రం ఆయన ఏం చేయొద్దు అని యాక్ట్ చేయొచ్చు కదా, సినిమాల్లో చూపిస్తుంటారు. అలా కూడా లేదే. దీన్ని ఏమంటున్నారు అందరూ, అబ్బా ఇది ఇంకో డ్రామా లేరా, గులకరాయి డ్రామా, ఇంకా లాగుతూనే ఉంటారు, ఇంకా మరొక 5 ఏళ్ళు లాగుతారు దీన్ని అని అంటారు. కానీ ఇటు వచ్చి వెరసి ఆ సామాన్యుడు, లేదా అసలు మీరు అన్నట్టు ఆ పూల గజమాల్లో ఏదో గుచ్చుకుంటే అది ఎవడో సామాన్యుడు తీసుకొచ్చి బలి చేస్తున్నట్టేగా. రేపు మాపులో ప్రతిపక్షాల నాతో రాయి శ్రీపించారని కూడా అర్థం చెప్పిస్తారు, చూస్తూ ఉన్నాడు. అదే బొండమ్మ కూడా పరారీలో ఉన్నాను. అదిగో చూసారా, అదిగో పులి అంటే ఇదిగో తోకని రకాలు. అక్కడ పులి ఏం కనబడదు, వెంటనే ఒక మీడియా ఒకటి రాసేస్తాడు బొండం. ఆయన ఎందుకు కనబడట్లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, వెంటనే ఓకే ఎవరున్నారు కరెక్ట్గా కాంటాక్ట్లో ఎవరు లేరు, ఆ బొండమ్మ గారు లేరు, సరే ఆయన దాడి చేయండి, అయిపోయింది. ఏముంది సోషల్ మీడియా, ఓటీటీలో తయారు, ఓటీటీలో అంతే కదా, సెన్సార్ కట్లు ఏముండవు, నచ్చినట్టు తీసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా కూడా నా వార్తలు నా ఇష్టం. అనుమానిస్తున్నారని అంటాడు వీళ్ళు డైరెక్ట్గా చెప్పడు, ఇది పక్కన చూసినట్టు చెప్తాడు. కాబట్టి ఆ సామాన్యుల్ని దేవుడు కాపాడాలని కోరుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.